అదేవిధంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి ఆలోచనతోటి దేశంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, సామాజిక కార్యకర్తల అందరికీ అభిప్రాయాలకు అనుగుణంగా ఆనాడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేదలకు, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు 60 రోజులు పని కల్పించాలి కుటుంబాలకి అనే ఉద్దేశంతో ఆనాడు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 41 ప్రకారం ఏదైతే రైట్ టు వర్క్ అనే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రూపొందిస్తే మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇవాళ మన్రేగా పేరుని జీ రామ్జీగా మార్చడం అంటేనే ఆనాడు గాంధీని ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి గాడ్సే ఆనాడు ఫిజికల్ గా చంపితే మరి ఇవాళ బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరొకసారి గాంధీ ఆత్మని బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చంపుతున్న సందర్భం మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ మనందరం చూసాం, ప్రపంచంలోనే చాలా దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా కరోనా లాంటి మహమ్మారి సమయంలో ఏ విధంగా పేదలను ఆదుకోలేకపోయింది. మరి అలాంటి సందర్భంలో ఈ దేశంలో పేదలకు ఇవాళ కరోనా సమయంలో ఆదుకున్న ఏదైనా ఉందంటే అది మన్రేగా లాంటి పథకమే. మరి అట్లాంటి పథకాన్ని ఇవాళ పేరు మార్చడంతో పాటు ఇవాళ దానికి గతంలో పేద వర్గాలకు, ఎవరైతే పని కావాలనుకున్న వర్గాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ డైరెక్ట్ గా పంచాయతీలకు నిధులు ఇస్తే ఆ పంచాయతీలే స్వయం ప్రతిపత్తి గల పంచాయతీలు ఆ పేద వర్గాలకు, ఎవరైతే పని కావాలనుకున్న వ్యక్తులకు పని కల్పించేది. అంటే పని అనేది ఆ రోజుల్లో హక్కుగా ఉంటే ఇవాళ బీజేపీ జీరామ్ బిల్లులో అది ఒక కేంద్ర ప్రభుత్వం దయాదాక్షాణాల మీదనే ఇవాళ ఈ జీరామ్జీ బిల్లు వచ్చింది. అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కాకుండా స్థానిక సంస్థలకు అధికారం ఉండేది. స్థానిక సంస్థలే ఎక్కడ పని చేపియాలి, ఏ పనిని మొదలు పెట్టాలి అనేది పంచాయతీలు నిర్ణయం తీసుకుంటే ఇవాళ ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ నిర్ణయిస్తారు. ఎంత దౌర్భాగ్యం అండి! ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి ఏం తెలుసు, ఏ విలేజ్ లో ఏ పని అవసరం ఉంది, ఏ పని ఎప్పుడు చేయాలనేది ఇవాళ అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థ తెలుస్తుంది తప్ప ఇవాళ కేంద్రంలో, ఢిల్లీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏ విధంగా తెలుస్తుంది? ఆనాడు కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలని 73rd, 74th అమెండ్మెంట్ ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి హోదా కల్పిస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు ఆ స్థానిక సంస్థలకు ఉన్నటువంటి రాజ్యాంగ ప్రతిపత్తిని ఇవాళ కాలరాస్తున్నారు. అదేవిధంగా ఆనాడు కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ పథకానికి 100% నిధులు కేంద్ర ప్రభుత్వమే భరించేది. మరి ఇవాళ జీరామ్జీ బిల్లులో ఇవాళ 60-40% గా, అంటే 60% కేంద్ర నిధులు, 40% రాష్ట్ర నిధులు. ఇప్పటికే రాష్ట్రాలపైన ఆర్థిక భారం ఎక్కువగా ఉంది. సర్చార్జీల పేరుతోటి ఇవాళ, అదేవిధంగా జిఎస్టీల పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక భారం మోపుతుంది. మరి అదేవిధంగా ఇవాళ 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే పేద రాష్ట్రాలు ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక భారాన్ని భరిస్తాయి? అంటే దీని అనుకున్నటువంటి కుట్రని మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ 40% అని తద్వారా క్రమంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిధులను తగ్గించి ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్ నే తొలగించే కుట్ర ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది.